నిన్న రాత్రి ఇంటి కూడికలో ఒక చక్కని వాక్యం చూసాం. ఈరోజు మరో వాక్యాన్ని అదే పేతురు పత్రికలోనే రెండో పత్రిక 1వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నిన్న 1 పేతురు చదివాము, ఈరోజు 2 పేతురు. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం కొన్ని వచనాలు, మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు ఏంటమ్మా మన దేవుని యొక్కయు రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి ఏంటమ్మా నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని ఎవరికి వ్రాస్తున్నాడు? ఈ పేతురు పత్రిక ఎవరికి వ్రాస్తున్నాడు? విశేషంగా 2వ పత్రిక ఎవరికి వ్రాస్తున్నారని పేతురు అంటాడు, మా వలనే విశేషమైన విశ్వాసము పొందిన వారికి శుభమని వ్రాయునది. అన్యులకి రాయట్లేదు, నమ్మని వారికి రాయడం లేదు. యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసము కలిగి రక్షించబడుచున్నటువంటి దేవుని ప్రజలకు వ్రాస్తున్నటువంటి పత్రిక. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుని ఈ పత్రికను మనం చదివామనుకోండి, మనకి చాలా వరకు అర్థమైపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసములో, విశేషమైన విశ్వాసములో ఉన్నవారికి శుభమని వ్రాయుచున్నటువంటి పత్రిక. తర్వాత వచ్చిన మనం చదువుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను బదులుగా అందరూ చెప్పుదాం, నన్ను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఏంటమ్మా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావాల్సిన వాటన్నిటినీ హల్లెలూయా హల్లెలూయా జీవమునకును భక్తికిని మనకు కావాల్సిన వాటన్నిటినీ దయచేయుచున్నందున దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని శక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ముందు ఎవరు మనం చెప్పండి, మనం ఎవరు? క్రీస్తులో విశ్వాసము కలిగిన వారు, క్రీస్తును బట్టి మనం యేసయ్యని మనం నమ్మిన వారు కదా. విశ్వాసం, అమూల్యమైన విశేషమైన విశ్వాసము కలిగిన వారు. దేవునికి స్తోత్రం, మొదటి మాట. రెండో మాట ఏమంటున్నాడు? పిలువబడిన వారము. ఎవరము? చెప్పండి, నేను పిలువబడిన వ్యక్తిని, యేసయ్య చేత పిలువబడిన వ్యక్తిని. పిలువబడిన వారంటే ఎవరు తెలుసా? దేవుని చేత ఏర్పరచుకున్నవారు, ఏర్పరచబడిన వారు. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఏమంటాడు? పిలిచిన, తాను ఎవరినైతే పిలుచుకున్నాడో, తాను ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, తాను ఎవరినైతే రక్షించుకున్నాడో, విశ్వాసమును కలగజేశాడో, ఎవరికైతే తన విశ్వాసమును కలగజేశాడో వారికి తన శక్తిని బట్టి వారికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నాడట. హల్లెలూయా. వారికి కావాల్సినవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. భక్తికిని నీతికిని కావలసిన, దైవ భక్తిలో జీవించడానికి కావలసినవన్నిటినీ దేవుడు మనకేం చేస్తున్నాడు? తన శక్తిని బట్టి మనకు అనుగ్రహిస్తున్నాడు. నిన్న రాత్రి ఇంటి కూటంలో మనం వాక్యం చూసాం. దేవుడు ఏం చేస్తున్నాడంట? తన శక్తితో మనల్ని కాపాడుతున్నాడట. ఎవరిని? నిన్న చదివిన వచనాన్ని చదవండి.
ఎవరైతే తాను పిలుచుకున్నాడో. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం. మీకు కలుగునట్లు దేవుని శక్తి చేత. హల్లెలూయా. దేవుని శక్తి చేత, మనుషుల శక్తి చేత కాదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న శక్తుల చేత కాదు, దేవుని శక్తి చేత కాపాడుబడుచున్న మనము. ఎవరు? నేను దేని చేత కాపాడబడుచున్నాను చెప్పండి. నేను దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాను. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి తన ప్రజలను ఆవరించి ఉంటది. ఏం చెప్పండి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి తన ప్రజల చుట్టూ ఉంటది. ఎందుకో తెలుసా? తన ప్రజలను తాను కాపాడుకోవాలి. రక్తం దారపోసి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. ఊరికనే కాదు, తన మాటలతో కాదు, లేకపోతే డబ్బుతో కాదు, బంగారంతో కాదు, తన రక్తాన్ని దారపోసాడు. హల్లెలూయా. తన రక్తాన్ని దారపోసి మిమ్మల్ని నన్ను తన వారుగా చేసుకున్నాడు. రక్తాన్ని దారపోసి మనల్ని తన వారుగా చేసుకున్నప్పుడు మనం ఆయన దృష్టిలో ఎంత విలువ గలవారమో మనం ఎంచుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. అవునంటారా కాదంటారా? ఏమండి? రక్తం దారపోసి మనల్ని తన వారుగా చేసుకున్నాడు. తన వారుగా రక్తం దారపోసి ప్రాణం అర్పించి తన వారుగా చేసుకున్న దేవుడు మనల్ని ఇంకా ఎంతగా మనల్ని కాపాడుకుంటాడో ఆలోచించండి. కుడికి కానీ ఎడం కానీ తొలగిపోకుండా, పడిపోకుండా, ఒకవేళ పడిపోయినా మరలా తిరిగి లేపాలని. ఏమంటే ఇంకా ఎంత జాగ్రత్తగా, ఎంత భద్రముగా, ఎంత ప్రియమైనలారా. అందుకనే అంటాడు, తన శక్తితో, దేవుని శక్తితోనే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడుకుంటున్నాడట. పడిపోకుండా, తప్పిపోకుండా. ఇక్కడ 2వ పేతురు పత్రికలో ఏమంటున్నాడంటే, దేవుని శక్తి ముందు మొదటి పత్రికలో అంటాడు తన శక్తితో మనల్ని కాపాడుతున్నాడు. 2వ పత్రికలో అంటాడు తన శక్తి, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుని శక్తి భక్తికిని, జీవమునకును భక్తికిని కావలసినవన్నీ కూడా మనకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని శక్తి లేదనుకోండి, మనం దేవుని బిడ్డలం కావు. సింపుల్ యాజ్ దట్. ఏమండి? తెలుగులో ఏమంటాం? అంత ఖచ్చితం అన్నమాట. అంటే దేవుని శక్తి మనలో లేదంటే, దేవుని శక్తి మనలో లేనట్లయితే, దేవుని శక్తి మన చుట్టూ లేకపోతే మనం దేవుని బిడ్డలం కావని అర్థం. కొంతమందికి సందేహం, దేవుడు నన్ను కాపాడుతుంటే నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ అనేక రకములైన సందేహములతో ఏమండి మరి నేను ఎందుకు ఇలా పదే పడిపోతున్నాను, అనేక రకములైన సందేహములు కలిగి ఉంటారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను చూడండి, దేవుని శక్తి నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డవి కావు. ఖచ్చితంగా వాక్యం నేను చెప్పడం కాదు, దేవుని వాక్యమే ఘోషిస్తూ ఉన్నది. ఎఫెసీయులకి రాసిన పత్రిక మొదటి కొన్ని వచనాలు తొందరగా చదువుకుని తర్వాత ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని వచనాలు చదివి సహాయం చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడట? ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు ద్వారా, క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసయ్య అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు.
అభిషేకించువాడు, అభిషేకము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు మనకు కావలసిన ప్రతి కార్యములను అనుగ్రహించువాడు. ఇప్పుడు ప్రతి కార్యములు అంటే సాధారణంగా మన మనసు వెంటనే లోకంలో బ్రతకడానికి కావాల్సినవి, లోకంలో బ్రతకడానికి లోకానుసారమైన వాటిని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడటం లేదు. వాటిని కూడా దేవుడు ఇస్తాడు. మీకు కావాల్సినవన్నీ, బ్రతకడానికి కావాల్సినవన్నీ దేవుడు కనికరిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు, లేదని నేను చెప్పడం లేదు. కానీ భక్తికి, హల్లెలూయా, మీ ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మీ ఆత్మీయ జీవితానికి కావలసినవన్నీ కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. రోమియోలకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. రోమియోలకి రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఏంటమ్మా? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, స్పష్టంగా తేల్చి చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నారు? క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మ స్వభావము గలవారు. ఎందుకు చెప్పండి? దేవుని ఆత్మ అనగా దేవుని శక్తి. ఇందాక పేతురు పత్రికలో చదివాం. దేవుని శక్తి, దేవుని శక్తి అనగా దేవుని ఆత్మ ద్వారా వచ్చు శక్తి, మనలో ఉండేటువంటి శక్తి. ఆ శక్తి ఎవరు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తు ద్వారా మనం పొందుకునేటువంటి, అభిషక్తుడైన క్రీస్తు ద్వారా మనం పొందుకునేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఆయన మనలో ఉన్నట్లయితే మనం శరీర సంబంధముగా బ్రతకమంట, శరీరానుసారంగా బ్రతకమంట, ఆత్మానుసారంగా బ్రతకడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన జీవితానికి కావలసినవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని బట్టి సంఘానికి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఏమండి, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, ప్రభువా నేను బలహీనుడిని, నేను బలహీనురాని, నేను ప్రభువా నేను పదే నేను తప్పిపోతున్న వ్యక్తిని, నేను పడిపోతున్న వ్యక్తిని. నీవు పడిపోతున్న వ్యక్తివి, తప్పిపోతున్న వ్యక్తివి గనుకనే నిన్ను బలపరచడానికి ఆయన మీలోనికి, మనలోనికి, నాలోనికి, మీలోనికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో లేదనుకోండి, మనం దేవుని బిడ్డలమే కావు. ఇంకా ఈ వాక్యాలు ఏవి కూడా మనకి వర్తించదు. ఏం చెప్పండి? అందుకనే ఇందాక చెప్పాను, ఈ మాటని గుర్తు చేసుకుని చదవండి. ఏ మాటని? ఎవరికి రాస్తున్నాడంటే పేతురు ఎవరికి రాస్తున్నాడు? అమూల్యమైన విశ్వాసము కలిగిన, హల్లెలూయా, విశ్వాసము కలిగిన, మా వలననే విశ్వాసము కలిగిన వారు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, నా వలననే విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము కలిగిన వారికి శుభమని వ్రాయుచున్నది. ఇప్పుడు దేవుని ఆత్మ, దేవుని శక్తి మనలో లేదనుకోండి, మనలో దేవుని పట్ల విశ్వాసం లేదనుకోండి, దేవుని శక్తి మనలో లేదనుకోండి, దేవుని ఆత్మ మనలో లేదనుకోండి, మనం దేవుని బిడ్డలమే కావు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు రోమియోలకి రాసిన పత్రికలో. మనం దేవుని బిడ్డలమైతే ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, ఆత్మీయ జీవితంలో బలపడడానికి మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. చివరి వచనం. ఏమండి? చివరి వచనం 2 కొరింథీయులకి రాసిన పత్రిక 13వ అధ్యాయం. 2 కొరింథీయులకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. చదివి సహాయం చేయండి. ఏంటమ్మా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్ములను మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి
మీరే ఎరుగరా? మీరు భ్రష్టులు కాని ఎడలా. ఇప్పుడు దేవునిలో ఉన్నామనుకోండి, రక్షణలో ఇదే గుర్తు అండి, ఇదే గుర్తు. గంటలు దొరబడి ప్రార్థనలు చేస్తే అది గుర్తు కాదు. విశ్వాసమును బట్టి దేవుని అడుగుతున్నాం, మంచిది. కానుకలు ఇస్తే గుర్తు కాదు. భ్రష్ట మనస్సు మనలో ఉండకూడదట. అంటే భ్రష్టులని ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? చెప్పండి. రోమియోలకి రాసిన పత్రికలు ఏమంటాడో తెలుసా? 1వ అధ్యాయంలో, వారి మనస్సునందు, వారి హృదయమునందు దేవుణ్ణి చేర్చుకోలేదు కనుక దేవుడే వారిని భ్రష్ట మనస్సునకు అప్పగించెను. ఇప్పుడు భ్రష్టులు అంటే ఏంటి? భ్రష్టులు అంటే ఎవరు? ఆ వచనాన్ని చదివి సహాయం చేస్తారా? రోమియోలకి రాసిన పత్రిక తీయండి, 1వ అధ్యాయం. తెలుగులో ఖచ్చితంగా ఎలా ఉందో చూద్దాం. ఎన్నో వచనమమ్మా? 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు. ఇప్పుడు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని. ఇప్పుడు కొరింథీ పత్రికలు ఏమంటున్నాడు? భ్రష్టులు అంటే ఎవరు? చెయ్యరాని కార్యములు చేసేవారు. చెయ్యకూడని ఏవేవైతే మనం దేవుని బిడ్డలంగా ఏవే గుణలక్షణాలు మనలో ఉండకూడదో అవి మనలో ఉన్నాయనుకోండి, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా దేవుడు వద్దన్నది చేసేటువంటి మనస్తత్వం, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇతరుల్ని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి మనస్తత్వం, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ప్రియమైనదిరా ఇతరులను తీర్పు తీర్చేటువంటి మనస్తత్వం. మన యూట్యూబ్ ఛానల్లో శేషరత్నమ్మ గారి సాక్ష్యాన్ని పెట్టాం. ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు. ఆ యొక్క సాక్ష్యం 2 గంటల సేపు మొత్తం వినడానికి కొంచెం కష్టం అనిపించుండొచ్చు, కానీ చాలా అమూల్యమైన వాక్యం అది. హల్లెలూయా. ఎన్నిసార్లు నేను సుమారుగా ఒక 40-50 సార్లు వినుంటాను. అయినా కూడా మొన్న కూడా నేను ఫుల్గా పెట్టుకుని విన్నాను ఇంట్లో ఉన్నప్పుడు. మరి అక్కడ వారు ఒక మాట చెప్తారు. ప్రెసిడెంట్ రాధాకృష్ణ, సర్వపల్లి రాధాకృష్ణ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు ఒక ప్రశ్న అడుగుతారు. మరి మీలో ఎంతమంది ఉన్నారు కదా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఏమండి మీరేమంటారు, వారిని గురించి మీరేమంటారు? అప్పుడు తీర్పు తీర్చడానికి నాకు ఇవ్వలేదు, కానీ సువార్త ప్రకటించడానికి మాత్రమే దేవుడు పిలిచాడు. అప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మనం ఈ సాక్ష్యాలు మనం వింటున్నాం అంటే మనం నేర్చుకోవాల్సిన గుణలక్షణాలు కొన్ని ఉంటాయి దాంట్లో. ఇతరులతో ప్రేమ కలిగి ఉందాం, ఇతరులతో సహవాసం, ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగి మనం ఉందాం. చేతనైతే సహాయం చేద్దాం, ఒకరికొకరు సహాయం చేద్దాం. కానీ ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడడము, ఇతరులను తీర్పు తీర్చడం, ఇతరుల లోపాలని చూసి ఎత్తి చూపించడం, తీర్పు తీర్చడం, అలాంటివి మనం చేయడానికి ప్రభు మనల్ని పిలవలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చేయరాని కార్యములు ఏవైతే మనం చేయకూడదో వాటిని చేస్తున్నాం అనుకోండి, అంటే మనలో ఏముంది? భ్రష్ట మనస్సు మనలో ఉంది అని అర్థం అన్నమాట. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు మనం హెచ్చరిక కలిగి, జాగ్రత్తగా, మెలకువ కలిగి వినవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు
భ్రష్ట మనస్సు ఎవరిలో ఉంటుందంటే, ఎవరిలోనైతే యేసయ్య లేదో, ఎవరిలో అయితే యేసయ్య లేరో, ఎవరి మనసులోనైతే యేసయ్యని చేర్చుకోరో వారిలో ఏముంటుందంట? భ్రష్ట మనస్సు. అంటే ఏంటి? చేయరాని కార్యములు చేయడానికి ఏమండి వారు ముందుకు వెళ్ళేటువంటి వారుగా కనిపిస్తారు. ఇప్పుడు కొరింథీ పత్రికలు ఏమంటున్నారండి? మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలట? పరీక్షించుకోనండి, పరిశోధించుకోనండి, పరీక్షించుకోనండి, విమర్శించుకోండి. ఏమని విమర్శించుకోవాలి? ఏమని పరీక్షించుకోవాలి? మీలో క్రీస్తు ఉన్నాడా లేదా? ఎలాగండి? మనలో నేనేం చేసుకోవాలంట? నాలో యేసయ్య ఉన్నారా లేరా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలంట. మనకే అర్థమైపోతుంది. మనల్ని మనం ఏ రోజుకి ఆ రోజు పరీక్షించుకోవడం ప్రారంభించామనుకోండి, మనకే అర్థమైపోతుంది మనలో క్రీస్తు ఉన్నారా లేదా. ఎందుకంటే పరీక్షించుకోవడం ప్రారంభిస్తే మన లోపాలు మనకు తెలుస్తాయి. మనల్ని మనం విమర్శించుకోవడం మొదలు పెడితే మనలో ఏమేమి లోపాలు ఉన్నాయో, మనం ఏమేమి చేస్తున్నామో అన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకి ఎత్తి చూపిస్తాడు. సరే, అప్పుడు మీలో క్రీస్తు ఉన్నారా లేదా అని మీకు తెలియదా? మీరు ఎరుగరా? మీకు తెలీదా? నాలో క్రీస్తు ఉన్నారు అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు ఈరోజు? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఈరోజు? దేవుని సన్నిధిలో ఉన్నాం, ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు నాలో క్రీస్తు ఉన్నారు? దేవునికి స్తోత్రం. మనలో క్రీస్తు ఉన్నట్లయితే, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆ అభిషక్తుడైన దేవుడు మనలో ఉన్నట్లయితే తన శక్తిని బట్టి ప్రతిరోజు భక్తిలో జీవించేటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడట. ఈ భ్రష్ట మనస్సుని తీసేస్తాడు. తీసేయడం అంటే తనకు తానుగా తీయడు, మనకు గుర్తు చేస్తాడు. ఇదిగో ఇది నీలో ఉంది, వదులుకో అమ్మా. ఒక్కొక్కసారి మనం బలహీనలు, ఒక్కొక్కసారి మనం బలహీనలు. ఇందాక మనం అనుకున్నాం, మనం బలహీనలు గనుకనే మనల్ని బలపరచడానికి ఆయన మనలోనికి వచ్చాడు. ఇప్పుడు ప్రియమైనలారా, తన శక్తితో, పేతురు మొదటి పత్రికలో అంటాడు, తన శక్తితో మనల్ని కాపాడుకుంటున్నాడట. నిన్న రాత్రి వాక్యం విన్నాం, తన శక్తితో మనల్ని కాపాడుకుంటున్నాడంట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి సంగతి ఏంటంటే, తన శక్తితో భక్తిలో జీవించడానికి కావలసినవన్నీ దేవుడు మనకిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైనది ఏమిట్లారా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. మనం పాపంలో జీవించడం దేవునికి ఇష్టం లేదు. చేయరాని కార్యములు చేసేవారముగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకుని తన రక్తముతో కడిగి తన ఆత్మతో మనల్ని నింపాడు. నింపి ఏం చేస్తున్నాడు చూడండి. అదే కొరింథీ పత్రిక కదండి. చదివి పూర్తి చేయండి. మంచిదమ్మా, మంచిగా గుర్తు చేశారు. దేవుని కృపను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వచనాన్ని ఎక్కడ ఆపారో మరలా అది చదివి, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని, మీరు ఏ దుష్కార్యం. ఇప్పుడు భ్రష్టులు కాని వారు ఏం చేస్తారు? ఏ దుష్కార్యము చేయరు. ఇప్పుడు దేవుడు మన మనసులో ఉన్నట్లయితే, దేవుని ఆత్మను మనం కలిగిన వారమైతే, దేవుని ఆత్మ మనల్ని కాపాడటమే కాదు, దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధ మార్గములో నడిపిస్తాడు కూడా. ఇదే గుర్తు. ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు పంజాబ్ నుండి. అన్నా,
దేవునిలో ఉన్నవారికి దేవునిలో లేని వారిని వ్యత్యాసం తెలుసుకోవడం, దేవునిలో ఉన్నవారిని దేవునిలో లేని వారిలో వ్యత్యాసం తెలుసుకోవడం ఎలాగన్నా చాలా కష్టమైపోతుంది. కొంతమందిని చూస్తా అంటే నమ్మాలనిపిస్తుంది, కానీ తర్వాత చూస్తా అంటే కష్టంగా ఉంటుంది. మోసపోతున్నాము, తెలుసుకోవడం ఎలాగా అని చెప్పి ఫోన్ చేసి అడిగారు పంజాబ్ నుండి. నేను చెప్పాను, అలా కాదు నాయనా, వాక్యం ఏం చెప్తుంది, వారు తమ తమ ఫలముల వలన, తమ క్రియల వలన వారిని నీవు గుర్తిస్తావు. హల్లెలూయా. వారి ఫలముల వలన, వారి మాటల వలన కాదు, వారి ఫలముల వలన, వారి క్రియల వలన వారు ఎవరో నీవు గుర్తిస్తావని వాక్యం చెప్తుంది. అవునంటారా కాదంటారా? అప్పుడు మన క్రియలను బట్టి మనం ఎవరం? ఆత్మ సంబంధులమైన వారం అయితే ఆత్మ సంబంధముగా నడుచుకుంటాం. ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏం చేస్తాం? రోమియోలకి రాసిన పత్రికలు ఏమంటున్నారండి? 8వ అధ్యాయంలో పరిశుద్ధ ఆత్మ వలన 10వ వచనం చదవండి. 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, మీ శరీరము పాపముల విషయమై మృతి చెందినది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తు మీలో ఉన్న ఎడల, ఇదే మన సాక్ష్యం ప్రియమైనది మిత్రులారా, ఇదే మన సాక్ష్యం. మనలో ఉన్న క్రీస్తు ఏం చేస్తారండి? మనలో ఉన్న భ్రష్ట మనస్సుకు సంబంధించిన క్రియలను మనలో నుండి తీసివేసి ఆయన గుణాతిశయములను మనలో నిర్మించడానికి తన శక్తిని ఉపయోగిస్తాడట. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఆత్మ సంబంధమైన వారమైతే, సంబంధం అంటే ఏంటి? సంబంధి అంటాం, మా సంబంధికులు అంటాం, మా బంధువులు అంటాం. చెప్పండి. ఇప్పుడు వాక్యంలో అబ్రహాము తన కుమారునికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? అరే, ఈ ఊర్లో మన అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ మన పద్ధతులు తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు, మన కుటుంబం పద్ధతులు కనుక తన పనివాడిని పిలిచి, ఆయన పేరేంటి, ఎలియాజరా, ఆయన పిలిచి అంటాడు, నాయనా నువ్వు వెళ్ళు, లాబాను ఎవరింటికి లాబాని ఇంటికి వెళ్ళు, మా బంధువుల ఇంటికి వెళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎవరు చూసినా, ఇది ఊరు కాని ఊర్లోనికి ప్రభు మనల్ని నడిపించారు. ఇక ఎవరు చూసినా మన ఇంటికి కలిసిపోయేలాగా ఎవరు కనిపించట్లేదు. పెళ్లి చేద్దామంటే కొడుకుకి, మన ఊరికి వెళ్ళు, మా ఊరికి వెళ్ళు, నా కొడుకుకు ఒక కోడల్ని తీసుకురా, అబ్రహాము పంపించాడని చెప్పు అని పంపిస్తాడు. ఇప్పుడు బంధువులు అంటే ఏంటి? ఏమండి? రక్త సంబంధికులు, మన పద్ధతులు, మన అలవాట్లు కలిగిన వారు. ఇప్పుడు ఎవరు మీ కొడుక్కో మీ కోడలకో రేపు పెళ్లిళ్ళు చేయాలనుకోండి, ఎలాంటి వారు కావాలనుకుంటారు? రక్షణ పొందిన వారు, చాలా మంచిది, రక్షణ పొందిన వారు కావాలి, దైవ స్వభావం కలిగిన వారు కావాలి అని. అంటే ఇది ఎందుకంటే ఇది మన స్వభావం గనుక. ఏది? నేను రక్షణ పొందాను, నా కుటుంబం రక్షించబడింది, క్రీస్తు సంబంధికులం, అలాగనే క్రీస్తుకి సంబంధికులైన వారు మా ఇంటికి కోడలుగా, కొడుకు, అల్లుడుగా వస్తే బాగుంటుంది.
కదా. ఇప్పుడు కొంతమంది ఈ రక్షణ పొందిన తర్వాత ఇవన్నీ చూడరు. ఏం చేస్తారు? యేసయ్య రక్తాన్ని పక్కన పెడతారు, తమ రక్తాన్ని ఉపయోగిస్తారు అవసరమును బట్టి. ప్రతి ఒక్కరి ఈ రోజుల్లో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరి చేతిలో 2 ఆయుధాలు ఉన్నట్టు అన్నమాట. సొంత రక్తం, యేసయ్య రక్తం. అవసరమైనప్పుడు యేసయ్య రక్తం అంటాం. ఎలాగా నవ్వుతున్నారు కొంతమంది కదా, నిజమేనా? అవసరమైనప్పుడు యేసు రక్తం, కష్టం వచ్చినప్పుడు యేసు రక్తం. అయ్యా నీ బిడ్డనయ్యా, లోకానుసారమైన కార్యములు గుర్తుకొచ్చేసరికి సొంత రక్తం గుర్తుకొస్తారు. వారు రక్షణ పొందారా, వారు మారు మనసు పొందారా, ఏమీ అవసరం లేదు. మన కులం ఉంటే చాలు. ఈ మధ్య కాలంలో వేరే ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నేను బాప్తిజం ఇచ్చిన ఒక వ్యక్తి వచ్చారు ప్రేయర్కి. ఒక 6 నెలలు అవుతుంది అనుకుంటా. వచ్చి నిలబడ్డారు. ఆ మీటింగ్ అంతా అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాను. ఆ వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఏంటయ్యా ఒక రకంగా ఉన్నారు, మీ మనసు, మీ ముఖంలో ముందున్న సంతోషం కనిపించట్లేదే అన్న. చూసిన వెంటనే నాకు అనిపించింది, చెప్పాను. అంటే ఆయన ఏమన్నారంటే, అయ్యా మా పరిస్థితులు బాగలేదని అక్కడే కలంట నీరు పెట్టుకున్నాడు. సరే రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి తెల్లారి మా వారి ఇంటికి వెళ్ళాను. వారి భార్య నన్ను చూడంగానే ఏడవటం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే వారి కూతురికి వారి కులంలో, వారి బంధువుల్లో అన్యులైన వారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు వారి ఇంట్లో ఉన్న సమాధానం, వారి సంతోషం అంతా కోల్పోయి ప్రతిరోజు కృంగిపోయి ఏడ్చేటువంటి పరిస్థితుల్లో వారు, అయ్యా మీ మాట వినలేకపోయామయ్యా. నేను చెప్పాను, అమ్మా తెలుసుకుంటే ఇప్పుడు కూడా మీకు దేవుని కృప ఉంది. ఏం చెప్పండి, మన తప్పులు మనం తెలుసుకున్నాం అనుకోండి, మరలా మనల్ని పైకి తీయడానికి దేవుని కృప మన కోసం కనిపెట్టుకుని ఉంటుందండి. హల్లెలూయా. ఇప్పుడు కూడా నువ్వు తెలుసుకుంటే చాలమ్మా, దేవుని కృప నీ కోసం ఉంది. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తగిన కాలమందు దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి వారిని బలపరిచి ప్రార్థన చేసి వచ్చాను. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానో తెలుసండి, ఇక్కడ వాక్యం చెప్తుంది క్రీస్తు సంబంధికులము. మనం క్రీస్తు సంబంధికులము అని మా ప్రభు ఏమని వాక్యం చెప్తుంది, ప్రభు చెప్తున్నాడు. మనం ఎందుకంటే రక్షించబడినటువంటి వారం, యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి వారం. ఏమని ఆయన రక్తము ద్వారా దేవుని ప్రజలుగా, ఆయన ఇంటి వారుగా మనం పిలువబడినటువంటి వారం. ప్రతిరోజు కూడా ఏమండి ఆయన గుణలక్షణాలని మనలో నిర్మించాలని తన ఆత్మతోనే మనల్ని నింపినటువంటి దేవుడు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారు. దేవుని ఆత్మకు, దేవుని కార్యములకు ప్రాధాన్యతనిస్తే నీ శరీరాన్ని నువ్వు జయిస్తావు. దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తే నీ శరీరాన్ని, నీ శరీర క్రియలను నీవు జయిస్తావు. ఎందుకు చెప్పండి? దేవునికి ఇవ్వవలసిన స్థానం, దేవుని ఆత్మకు ఇవ్వవలసిన స్థానం నీ జీవితంలో నీవు ఇవ్వలేదనుకోండి, దేవుడు స్వార్థపరుడు కాడు. ఒక్కొక్కసారి అనుకుంటాం దేవునికి ప్రథమ ఫలం, దశమ భాగం దేవుడు అడుగుతున్నాడు గనక ఇవ్వాలి. దేవుడు అడిగినా అడగకపోయినా ఇవ్వాలి. ఎందుకంటే అది ఆయన స్థానం. అది ప్రథమ ఫలం అంటే మొదటి స్థానం, మొదటిది అంతా నాదే అన్నాడు ఆయన. ప్రథమ ఫలం అంటే ఏంటి చెప్పండి? మన జీవితంలో మొదటిది ఏదైనా, మొదటి స్థానం కావచ్చు, మొదటి సంపాదన కావచ్చు, మొదటి సంతానం కావచ్చు, మొదటి ఏదైనా సరే వాటిని దేవునికి అర్పించినప్పుడు దేవునికి మొదటి స్థానం ఇస్తున్నాము అని గుర్తు అన్నమాట. అంతేకాదు, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్
ఎప్పుడైతే అక్కడ తప్పిపోతామో శరీరం మనలో పని చేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఏం చెప్తున్నారు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని ఆ వాక్యాన్ని అనుగుణముగా మనం తీర్మానం చేసుకునడానికి, వాక్యానికి అనుగుణముగా మనం నడుచుకునడానికి మనం సమర్పించుకున్నప్పుడు, ఇందాక చక్కటి పాట పాడారు, ప్రభు శాసనమేము చేసేదము, నీ మార్గము చూపుము నడిచేదము. శాసించడానికి, మార్గం చూపించడానికి ఆయన మనలో వచ్చాడు. హల్లెలూయా. తన ఆత్మ ద్వారా మనలో నివాసం చేస్తున్నారు. అంతేకాదు తన వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. తన వాక్యాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. అప్పుడు మనం ఏ తీర్మానం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ప్రభు వాక్యం ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్తున్నారు, ప్రభు చిత్తం ఏంటి అని దేవునికి ప్రాధాన్యతను ఇవ్వడం మనం ప్రారంభించినప్పుడు, ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకునడానికి దేవుణ్ణి అడగడం ప్రారంభించినప్పుడు మనం తప్పిపోకుండా దేవుని ఆత్మ, మనలో ఉన్న ఆత్మ చూస్తుంటారు కదా, అవునా? అరే ప్రతి నిర్ణయానికి మనల్ని అడుగుతున్నాడు. ఏం చేయాలన్నా యేసయ్యా అని పిలుస్తున్నాడు. కనుక వీడు మోసపోకుండా, వీడు తప్పిపోకుండా, వీడు పడిపోకుండా నా శక్తి మేరకు నేను కాపాడుకుంటాను. ఎవరు చెప్తారు తెలుసా ఈ మాట? నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు తోడ్పడతాడు. అందుకనే అంటున్నాడు, ఆత్మానుసారముగా నడుచుకోనండి. దేవునికి ఇవ్వవలసిన స్థానములో లోపం కనిపించినప్పుడు శరీరం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఏం చెప్పండి? శరీరం పనిచేయడం ప్రారంభిస్తుంది. శరీరం పనిచేయడం ప్రారంభించింది అనుకోండి, మనలో శరీరానుసారంగా నడుచుకోవడం ప్రారంభిస్తాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మనం చేసే ప్రతి పని దేవుని వాక్యానికి విరోధంగా చేస్తాం. దేవుని వాక్యానికి విరోధంగా చేస్తూ ప్రార్థన చేస్తాం. మన చేష్టలేమో వాక్యానికి విరోధం, ప్రార్థన మాత్రం ప్రభువా కాపాడండి. ఎలా కాపాడబడతాం మనం? కానీ దేవుడు విడిచిపెట్టడు, అయినా కూడా కాపాడుతున్నాడు. నిన్న రాత్రి వాక్యం విన్నాం, అవసరమును బట్టి. ఒక మాట విన్నాం నిన్న రాత్రి, ఆ మాట ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ తన శక్తి చేత మనల్ని కాపాడుకుంటున్నాడు అని పేతురు పత్రికలో మనం చదివాం. కాపాడుకునేటువంటి ఆ పద్ధతిలో ఒక భాగం ఏంటో తెలుసా అండి? శిక్షించడం. ఇప్పుడు మీ పిల్లల్ని, నిన్న రాత్రి కూడా చెప్పాను, నేను మరలా చెప్తున్నాను, మీ పిల్లల్ని కాపాడుకుంటున్నాము అని మాటకు అర్థం ఏంటి? కాపాడుకోవడానికి ఏమేమి చేస్తారు మీరు? బిడ్డల్ని కాపాడుకోవడానికి మీరు ఏమేమి చేస్తారు? వారికి భోజనం పెడతారు, వాళ్ళని చదివిస్తారు, సంస్కారం, మంచి సంస్కారం వారికి నేర్పిస్తారు, మంచి పద్ధతులు నేర్పిస్తారు. తప్పు చేస్తే దండించడం కూడా కాపాడుకోవడంలో ఒక భాగం అన్నమాట. హల్లెలూయా. కాపాడుకోవడంలో దండించడం అనేటువంటి భాగం లేదనుకోండి, అది కాపాడుకోవటమే కాదు. అందుకనే సామెతల్లో ఏమండి, సొలొమోను మహారాజు, జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, బెత్తము వాడని తండ్రి తన బిడ్డలకు శత్రువు అట. ఎలాగండి? బెత్తము వాడని తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారి బిడ్డలకి ఏమవుతారు? రేపు వారి బిడ్డలకి ఏమవుతారట? ఎందుకు చెప్పండి? ఖండించాల్సినప్పుడు ఖండించలేదు, తిట్టాల్సినప్పుడు తిట్టలేదు, కొట్టాల్సినప్పుడు కొట్టలేదు, కనుక వారు చెడిపోతారు. అప్పుడు వారి భవిష్యత్తుకి శత్రువులు ఎవరు? తల్లిదండ్రులే.
మనం అనుకుంటాం వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచాం, వాళ్ళు అడిగిందల్లా ఇచ్చాం, వారు ఉన్న కొలది మన పరిస్థితిని బట్టి వారికి చేయాల్సిందల్లా చేసాం అనుకుంటాం. కానీ ప్రియమైన దేవులారా, వారిని సరిచేసేటువంటి పని మనం చేయకపోతే వారికి మనమే శత్రువులు అవుతాం కదండి. మనం ఒకవేళ అలాంటి తప్పు చేస్తామేమో, కానీ మన దేవుడు ఆ తప్పు చేయడు. ఆయన చాలా మంచి దేవుడు. ఆయన తన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. బెత్తం వాడాల్సినప్పుడు బెత్తం వాడతాడు, బుజ్జగించాల్సినప్పుడు, అందుకనే గాయపరచువాడు ఆయనే. బాగుంది కదా, గాయపరచువాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడుకునేటువంటి దేవుడు భక్తికి కావలసినవన్నీ కూడా తన శక్తి కొలది, అంటే తన శక్తిని బట్టి అనే పదం అక్కడ ఎందుకు వాడుతున్నాడో తెలుసా అండి? తన శక్తిని బట్టి అంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, అమ్మో ఈ పరిస్థితులు నేను దాటలేనేమో, ఇక్కడ అబద్ధం చెప్పకుండా నేను ఉండలేనేమో, లేకపోతే ఈ తప్పు చేయకుండా నేను బయట పడలేనేమో, లేకపోతే ఏమండి వాక్యానికి విరోధంగా నడుచుకోకపోతే నేను చచ్చిపోతానేమో. కాదండి. దేవుని వాక్యానికి, దేవునికి నీవు ప్రాధాన్యతనివ్వడం ప్రారంభిస్తే దేవుని వాక్యం నిన్ను సత్యములో నడిపిస్తాడు. నడిపించడమే కాదు, నిన్ను కాపాడుకుంటాడు. వాక్యానుసారంగా నడుచుకుంటే బ్రతకలేము, వ్యాపారం చేయలేము అనుకునే వాళ్ళకి ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. తన శక్తి మనల్ని భక్తిలో పెంచేటువంటి దేవుని శక్తి మనల్ని కాపాడుకుంటాం కూడా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు గొప్ప రాజు అండి. ఆయన జీవితాల్ని రెండు భాగాలుగా చూడొచ్చు. రాజు కాకమునుపు, రాజు అయిన తర్వాత. రాజు కాకమునుపు ఎలా ఉన్నాడు ఆయన? చెప్పండి. రాజు కాకమునుపు దావీదు యొక్క జీవితం ఎలా ఉంది? మీరు ఎప్పుడైనా ధ్యానించారా? దావీదు రాజు కాకమునుపు ఆయన భక్తి జీవితం ఏ విధంగా ఉండేది? ఆయన జీవన విధానం ఏ విధంగా ఉండేది? ఎక్కడన్నా ఒక లోపం ఉందా? ఒక్క లోపం. రాజు కాక మునుపు జీవితంలో ఎక్కడన్నా దావీదు ఫలానా తప్పు చేశాడు అని చెప్పడానికి ఎక్కడన్నా ఉందా అండి? వాక్యంలో ఎన్నో అధ్యాయాలు రాశాడు తన భక్తికి. తన రాజు కాక మునుపు ఆ యొక్క చరిత్ర, దావీదు చరిత్ర సమూయేలు గ్రంథం చదివి చూడండి, రాజుల గ్రంథం చదివి చూడండి. రాజు కాక మునుపు ఎన్నో అధ్యాయాలు రాశాడండి ఆయన భక్తిని గురించి. ఎక్కడన్నా ఒక్క తప్పు కనిపిస్తుందా ఆయన భక్తిలో? ఒక్క తప్పు, ఒక్క పాపం. దేవుని కొరకు ఎలా వైరాగ్యముగా, ఆసక్తిగా జీవించాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. సింహాన్ని ఎదిరించడానికైనా, ఏమంటారు దాన్ని? ఎలుకబంటే కదా. ఎలుకబంటిని ఎదిరించడానికైనా, గోలియాతుని ఎదిరించడానికైనా భయపడలేదు. యుద్ధము యెహోవాదే అన్నాడు. ఈ అన్యుడు నా దేవుణ్ణి దూషిస్తాడా? నా దేవుని ప్రజలను దూషిస్తాడా? నేను వెళ్తాను, మీరు ఎవరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. చిన్నవాడు, 15 సంవత్సరాల కుర్రాడు. దేవుని కొరకు తన జీవితాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికైనా వెనకాడని వ్యక్తిగా కనిపించాడు. తనకి అన్యాయం జరిగినప్పటికీ కూడా సౌలు తన్ని తరుముతున్నాడు, చంపాలని తరుముతున్నాడు. ఒక గుహలో దావీదు దాక్కున్నాడని సౌలుకి తెలిస్తే తన సైన్యాన్ని వేసుకుని దావీదుని తరుముకుంటూ వెళ్తాడు. తరుముకుంటూ వెళ్తే ప్రియమైన దేవులారా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అలసిపోయి దావీదు కనిపించకపోయేసరికి సౌలు తన సైన్యం అంతా అక్కడే పడుకుంటారనమాట. పడుకుంటే దావీదుకి అవకాశం దొరుకుతుంది. అక్కడే ఉన్నాడు దావీదు.
ఎవరిని చంపడానికి? దావీదుతో ఉన్న సహచరుడు, దావీదుకి సహాయం చేసిన వాళ్ళలో ఒకడు అంటాడు, అయ్యా నాకు ఆజ్ఞ ఇవ్వు, ఒక్క మాట సెలవు ఇవ్వండి చాలు, వెళ్ళి వాడు పక్కనున్న ఈటిని తీర్చి వాడు గుండెలో నుండి పొడి చేస్తాను. సౌలు గుండెలో నుండి పొడి చేస్తాను. ఆయన ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఆయన నాకు హాని చేస్తున్నాడు, నా ప్రాణం మీద పడ్డాడు, నన్ను చంపాలనుకుంటున్నాడు, అన్యాయంగా నిర్నిమిత్తంగా నన్ను వెంటాడుతున్నాడు, అయినా కూడా ఆయన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. అభిషేకించబడిన వ్యక్తి ఆయన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. తర్వాత మాట్లాడతాడు సౌలుతో. ఏమని పిలుస్తాడో తెలుసా? నా ఏలినవాడా. ఎవరిని? తన్ని చంపాలనుకున్న రాజుని ఏమని పిలుస్తాడు? పక్కన దాక్కుని నా ఏలినవాడా. ఈ గుణాలు ఎక్కడి నుండి వచ్చాయి ప్రియమైనదిలా? దేవునికి ప్రాధాన్యతని ఇచ్చినప్పుడు దేవుని ఆత్మ లక్షణాలు, దేవుని ఆత్మ గుణ లక్షణాలు మనలో బయటపడతాయి అన్నమాట. దేవుడు అంటే అంత ఆసక్తి. దేవుని కొరకు ప్రియమైనదిలారా, దేవుని వాక్యానుసారంగా ఏది ఏం జరిగినా సరే, ఏది ఏం జరిగినా పర్వాలేదు, నా దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తాను నేను. ఇతడు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, అయినా నేను అతన్ని ముట్టుకోను. ఎందుకంటే అతని లోపాలని నేను చూడను, అతనిలో ఉన్న దేవుని అభిషేకాన్ని నేను చూస్తున్నాను. హల్లెలూయా. అతనిలో ఉన్న లోపాన్ని నేను చూడను, అతనిలో ఉన్న దేవుని యొక్క అభిషేకం, దేవుడు అభిషేకించాడు అతన్ని. అతనిలో ఉన్న అభిషేకానికి నేను ప్రాధాన్యతనిస్తున్నాను కనుక అతని మీద నేను చెయ్యి వేయను, నేను ముట్టుకోను. చూసారండి, దేవునికి ప్రాధాన్యతనివ్వడం, దేవునికి ప్రాధాన్యత మొదటి స్థానం దావీదు ఇచ్చినంత కాలం దావీదులో ఒక్క లోపం కనిపించలేదు. కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, ఇబ్బందులున్నాయి. 15 సంవత్సరాలు పరుగులు అలిసిపోయి ఉంటాడు పాపం జీవితాలతో. అదే ఎన్నోసార్లు మనం చెప్పడం జరిగింది కదా. ఈ దావీదుని గురించి ఎన్నిసార్లు వాక్యంలో ధ్యానం చేసుకున్నామో మనం, ఎన్నోసార్లు. అదే నేనైతే ఎక్కడో ప్రభు నెమ్మదిగా ఉన్నాను గొర్రెలు మేపుకుంటూ, ఎందుకయ్యా ఇవన్నీ ఈ గొడవ, నేను అడిగానా రాజు చేయమని? ఎక్కడో అడవుల్లో మా నాన్న గొర్రెల్ని కాపాడుకుంటూ ఆ చెట్టు కింద కూర్చుని యెహోవా నా కాపరి అని చక్కగా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఒక మూల కూర్చునున్నాను. నన్ను తీసుకొచ్చి రాజు అని చెప్పి అభిషేకం చేశావు. లేనిపోయిన సమస్యలన్నీ నా నెత్తి మీదకి వచ్చాయి కదా. ఎలాగా? లేనిపోయిన సమస్యలన్నీ నా మీదకి వచ్చాయి. నా పాలన నన్ను వదిలేసి ఉంటే పాటలు పాడుకుంటూ నా జీవితం గడిపేసేవాడిని. కానీ దావీదు ఎప్పుడు కూడా అలాంటి మాట ఆయన నోటెంట వచ్చిందే లేదండి. దేవుని మీద నమ్మకం, విశ్వాసం. ఏమండి? విశ్వాసం, దేవునికి ప్రాధాన్యత, దేవుని వాక్యానికి ప్రాధాన్యత, దేవుని అభిషేకానికి ప్రాధాన్యత దావీదు ఇచ్చాడు గనుకనే దావీదులో ఒక్క లోపం కూడా, ఒక అవిశ్వాసపు మాట కూడా దావీదులో కనిపించలేదు. నిన్న 63వ కీర్తన మనం చూసాం. నిస్సివారి ఇంట్లోనే 63వ కీర్తనలో తనకి శ్రమలు కలిగిన, తనకి కష్టాలు కలిగిన, తనకి ఇబ్బందులు కలిగిన, ఏమంటాడు? తను ఎడారిలో ఉన్న, అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడు? ప్రభువా, నీరు లేని ఈ ప్రదేశములో నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని కోసం అంతగా ఆసక్తి, దేవుని కోసం అంతగా ఆశ, దేవుని పట్ల అంత ప్రియమైంది. తన కష్టాలే తనకు గుర్తుకు రావడం లేదు. దేవునితో ఉంటే చాలు, దేవుని స్తుతిస్తే చాలు. ఎంతకాలం అయితే దావీదు దేవునికి ప్రాధాన్యత మొదటి స్థానం ఇచ్చాడో అతనిలో ఒక్క లోపం కూడా కనిపించలేదు. నేను మరలా చెప్తున్నాను చూడండి,
దేవుని ఆత్మ మనలో ఎందుకున్నాడో తెలుసా అండి? మనల్ని నడిపించడానికి. ఆయనకి మొదటి స్థానం ఇవ్వండి. మీలో ఉన్న ఆత్మ ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? నాలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఇందాక కొరింథీ పత్రికలో చదివాం, మీలో ఏమండి పరిశుద్ధాత్మ ఉన్నారా లేదా, క్రీస్తు ఉన్నారా లేదా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి, మీకు తెలీదా అని అడిగాడు. ఉన్నారు అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఆయన ఉన్నారు అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకున్నారో తెలుసా? మిమ్మల్ని నడిపించడానికి, మనల్ని నడిపించడానికి. ఆయనకి మొదటి స్థానం ఇచ్చామనుకోండి, ఆయనకు మొదటి స్థానం ఇవ్వడం అంటే ఏంటి? ఆయన చెప్పిన మాటలకు మన జీవితం సమ్మతించడం, మనం సమ్మతించడం. హల్లెలూయా. ఆయన నడిపింపుకు దావీదు అంటాడు చూసారా, పాపం చేశాక పడిపోయిన తర్వాత, రాజు అయిన తర్వాత తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత తన తప్పు తెలిసొచ్చి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? సమ్మతించే, ఇంగ్లీష్లో అంటాడు, గివ్ మీ అ విల్లింగ్ స్పిరిట్. సమ్మతించే మనస్సు. ఎవరికి సమ్మతించడం అంటే ఏంటి? సమ్మతించడం అంటే ఏంటి? నువ్వేం చెప్తున్నావో దాన్ని నేను అంగీకరిస్తున్నాను. మీరేం చెప్తున్నారో ఇక నా ఇష్టం కాదు, నా కోరిక కాదు, నువ్వు చెప్పిందే కరెక్ట్, నీతో నేను సమ్మతిస్తున్నాను. దావీదు అంటాడు, సమ్మతించే మనస్సు. రాజు కాక మునుపు ఈ మనస్సు ఉండేది ఆయనకి. రాజు అయిన తర్వాత కొంతకాలానికి కోల్పోయాడు. మరి రాజరికం వచ్చేసిందనో, ఒక్కొక్కసారి ఏదన్నా ఒక ఆశీర్వాదం లేకపోతే ఏదన్నా ఒక మేలు మనం పొందుకున్నాం అనుకోండి, ఏదన్నా ఒక హెచ్చింపు, దేవుడు మనల్ని హెచ్చించేశాడు అనుకోండి, దేవునికి కూడా అందుబాటులో ఉండవు అనమాట. ఎలాగా? కష్టాలు ఉన్నప్పుడు పరిగెత్తుకు వస్తాం దేవుని దగ్గరికి. కష్టాలు తీరిపోయాయి అనుకోండి, దేవునికి కూడా అందుబాటులో, నాట్ రీచబుల్. ఇప్పుడు ఫేమస్ కదా ఫోన్లు. ఏం చెప్పండి, ఏమంటుంది ఫోన్ చేసినప్పుడు ఎవరికన్నా? చెప్పండి ఒక డైలాగ్. నీవు ప్రయత్నిస్తున్న వినియోగదారి మీకు అందుబాటులో లేదు. హల్లెలూయా. కొంచెం బాగుంటే దేవునికి కూడా అందుబాటులో ఉండవు మనం. దేవుని మాటలకు, దేవుని నడిపింపునకు ఇక మన శరీరం ముందుకు వచ్చేస్తుంది అనమాట. నా అంత గొప్పవాడు లేడు. అందుకనే దావీదు తన తప్పుని తెలుసుకున్న తర్వాత అంటాడు, ప్రభువా కోల్పోయానయ్యా, సమ్మతించే మనస్సు కోల్పోయాను, నీ ఆత్మను కోల్పోయే స్థితిలో నేను దిగజారిపోయాను. దయచేసి నీ ఆత్మను నాలో నుండి తీసివేయొద్దయ్యా, నీ ఆత్మ నాలోనే ఉంచండి. నీ ఆత్మకు సమ్మతించే మనస్సు నాకు, నీ ఆత్మకు సమ్మతించే మనస్సు నాకు దయచేయండి. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్ అండి. ఎంత అద్భుతమైన ప్రార్థన అది కదా. ఆయన నీలో ఉన్న దేవునికి నీవు సమ్మతించడం ప్రారంభించావనుకోండి, ప్రియమైన దేవులారా, అద్భుత రీతిగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఆయనకి ప్రాధాన్యతను ఇవ్వడం అంటే, దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అంటే ఆయన నడిపింపునకు సమ్మతించడమే. మనం సమ్మతించడం ప్రారంభించామనుకోండి, ఆయన నడిపింపునకు మనం తగ్గి దేవుని ఆయన చేతికి మన జీవితాన్ని సమర్పించుకున్నాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? తన
శక్తి కొలది. హల్లెలూయా. దేవుని శక్తి ఎంత గొప్పది ఒకసారి ఊహించుకోండి, చూద్దాం. దేవుని శక్తి ఎంత గొప్పది ప్రియమైనలారా. ఆయన శక్తికి మించినది ప్రపంచంలో ఏమైనా ఉన్నదా? ఈ భూమిలో ఎంతమంది జనాభా ఉన్నారో నాకు తెలియదు. 650 కోట్ల సమ్వేర్ దేర్, రైట్? సుమారుగా 650 కోట్ల జనాభా అంట భూమి అంతా. ఎంత బరువు ఉంటుందో ఆలోచించండి. ఏమండి, ఈ జనాభా లేకపోతేనే అంత బరువు ఉంటుంది. చెట్లు పొట్లు, ఈ పశువులు పక్షులు ఇవన్నిటికీ తోడు 600 కోట్ల జనాభా. ఇంత బరువైన ఇంత భారమైన భూమిని అలా తీసి అలా పెట్టాడట. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు ఆయన. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన శక్తికి మితి లేదు, ఆయన జ్ఞానానికి మితి లేదు. ప్రియమైనలారా, ఆయనకు నీవు సమ్మతించడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు సమ్మతించడానికి ఇష్టపడితే, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటే, ప్రాధాన్యతనిస్తే, ఆయన శక్తిని ఉపయోగించి నిన్ను నడిపిస్తాడు. ఈ భూమిలో ఏ శక్తి కూడా ఏ పాపము కూడా నిన్ను పడవేయడానికి ఆయన ఒప్పుకోడండి. ఆయన శక్తి కొలది నిన్ను ప్రియమైనలారా భక్తిగా పరిశుద్ధముగా నడిపిస్తూ నిన్ను తీసుకువెళ్తాడు. ఆయన ఎదిరించేటువంటి శక్తి పుట్టలేదు, పుట్టబోదు కూడా. అందుకనే వాక్యం చెప్తుంది, ఆయన శక్తిని బట్టి మనం కావాల్సినవన్నీ పొందుకుంటాం. భక్తికి కావాల్సినవన్నీ మనం పొందుకుంటాం. పరిశుద్ధ జీవితానికి కావాల్సినవన్నీ మనం పొందుకుంటాం. ఆయన అంత శక్తిమంతుడైన దేవుడు, ఎంత కృపగలిగిన దేవుడు అంటే, ఎంత కనికరించేటువంటి దేవుడు అంటే, దావీదు అన్నిసార్లు తప్పిపోయినా, అన్నిసార్లు రాజైపోయిన తర్వాతనే అన్నీ వచ్చేసాయి సమస్యలు. పోయిన వారం వాక్యం విన్నాం, మందస పెట్టి వద్దన్నాడు. అమ్మో, ఈ మందసాన్ని మన ఊర్లోనికి తెచ్చుకుంటే, మన ఇంట్లోనికి తెచ్చుకుంటే, మన కుటుంబం ముట్టుకుంటేనే వీడు చచ్చిపోయాడే, ఈ మందసాన్ని మన ఊర్లోనికి తెచ్చుకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతుంది, నా ఇంట్లోనికి రావడానికి వీలు లేదు. ఊరు బయట ఓబేదేదోమని పిలవండి, అయ్యా ఈ మందసాన్ని తీసుకెళ్ళు నీ ఇంట్లో పెట్టుకో. వాడు ఏమైపోయినా పర్లా, కానీ వాడు సంతోషంగా తీసుకెళ్ళాడట. దేవునికి స్తోత్రం. సంతోషం. ఆయనకు ఉన్న విశ్వాసం కూడా ఇతడికి లేకపోయింది. తర్వాత పొరుగువాని భార్యని ఆశించాడు. వాక్యం చెప్తుంది, పొరుగువాని భార్యనైనను సొత్తైనను పొరుగువానికి సంబంధించిన ఏది కూడా ఆశపడకూడదు. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో ఏముంది, వీళ్ళింట్లో ఏముంది, వాళ్ళ పక్కన వాళ్ళ ఇండ్లే చూస్తాం కానీ, పక్కన వాళ్ళ ఆస్తులే చూస్తాం కానీ, పక్కన వాళ్ళ మెడలే చూస్తాం. పక్కన వాళ్ళతో పోల్చుకునేటువంటి బుద్ధి మనలో కనిపిస్తుంది. కనుకనే మనం విశ్వాసులమై ఉండి అవిశ్వాసులం లాగా ప్రవర్తిస్తాం. వాళ్ళకి ఏముందో మనకు అనవసరం. మనకి దేవుడు ఏమిచ్చాడో దాన్ని బట్టి దేవునికి స్తుతి చేద్దాం. ఏమున్నా లేకపోయినా కదా, దేవునికి స్తోత్రం చెప్పుదాం. పక్కన వాళ్ళకి ఏమన్నా మేలు కలిగిందా, వాళ్ళతో కలిసి ఆనందిద్దాం. కష్టంలో ఉన్నారా, సాయం చేయగలిగితే సాయం చేద్దాం, లేదా వారితో కలిసి ప్రార్థన చేద్దాం. అంతే. ఏముంది, ఏం లేదు, మనకు అనవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైనలారా, ఈ దావీదు చూడండి, తర్వాత పొరుగువాని భార్యను ఆశించాడు. ఆ భార్యను సొంతం చేసుకుంటానికి తన భర్తని చంపేశాడు, పెళ్లి చేసుకున్నాడు. తర్వాత లెక్క చేయటం మొదలు పెట్టాడు తన బలాన్ని. నాకు ఇంత సైన్యం ఉంది, నేను ఇంత గొప్పవాడిని అయిపోయాను అన్నట్లుగా ఫీలింగ్ కోసం ఏం చేశాడో లెక్క పెట్టడం మొదలు పెట్టేశాడు.
ఎప్పుడు ఆ బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనల్ని మనం హెచ్చించుకోవడం, మనల్ని మనం హెచ్చించుకునేటువంటి స్వభావం మనలో ఏర్పడినప్పుడే ఇవన్నీ వస్తాయి. ఇంతకుముందు ఏమైపోయింది? ఇంతకుముందు ఏం పాడేవాడు? ఏమండి? నీవే నా కాపరివి, నీవే నా బలం, నీవే నా దాగుచోటు, నీవే నా ఆశ్రయం, ఇవన్నీ చెప్పేవాడు. చివరికి వచ్చేసరికి నాకు ఇంత సైన్యం ఉంది అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మొత్తానికి తన బలాన్ని లెక్క పెట్టడం ప్రారంభించాడు, తన బలగాన్ని లెక్క పెట్టడం ప్రారంభించాడు. శిక్ష పొందాడు. తాను శిక్ష పొందడమే కాదు, తనను బట్టి చాలామంది ఎవరైతే తన బలం అని బలగం అని అనుకున్నాడో వారు కూడా కూలిపోయారు. చూసారండి ప్రియమైన దేవులారా, దేవునికి ప్రాధాన్యత, దేవుని నడిపింపునకు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత, దేవునికి ఇవ్వవలసిన చోటు మనం దేవునికి ఇవ్వనప్పుడు శరీరం ప్రవేశిస్తుంది. అప్పుడు ఏమవుతుందో అంటే తప్పిపోతాం. మనం ఎప్పుడైతే తప్పిపోతామో అవసరమును బట్టి దెబ్బలు కూడా. హల్లెలూయా. ఎందుకంటే రక్తం ఇచ్చాడండి సులువుగా వదులుకోవడానికి. ఏమిచ్చాడైనా రక్తం. నీకోసం రక్తం ఇచ్చాడు, నిన్ను వదులుకోడు. నిన్ను కొట్టైనా తీసుకొస్తాడు. ప్రాణం, రక్తం కార్చాడు, ప్రాణం ఇచ్చాడు. అందుకనే అంటాడు ఆయన శక్తిని కొలది మనల్ని కాపాడుకుంటున్నాడంట. ఎలా కాపాడుకుంటున్నాడంట? అవసరమైతే కొన్ని బాధలను కూడా పెట్టి మనల్ని కాపాడుకుంటాడట, మనల్ని పోగొట్టుకోడట. అందుకనే దావీదుకి ఎన్ని శ్రమలు. తర్వాత ఆయన రాజు అయిన తర్వాత ఆయన జీవితాన్ని ధ్యానం చేసి చూడండి, ఎన్ని శ్రమలంటే ఆయన చేసిన తప్పులే ఆయన కొడుకుల మీదకి వచ్చింది. ఆయన కొడుకులు కూడా ఆ విధంగానే ప్రవర్తించడం ప్రారంభించారు. ఎన్ని అవమానములు, నిందలు, శ్రమలు, ప్రియమైన దేవులారా, దుఃఖములు. చివరి వరకు కూడా కొంతకాలం బాగున్నారు ఏమండి. ఆ కొంతకాలం తర్వాత ఎప్పుడైతే తప్పులు చేయడం, ఎప్పుడైతే శరీరానికి ప్రాధాన్యతనివ్వడం మొదలు పెట్టాడో, ఎన్ని నిందలు, శ్రమలు, కష్టాలు అయినా కూడా దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఎప్పటికప్పుడు తప్పు చేసినప్పుడల్లా మరలా దేవుని వైపు చూచాడు. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత కూడా దేవుడు అంటాడు, నా సేవకుడైన దావీదు. ఏం చెప్పండి? సొలొమోన్ని పిలుస్తాడు దేవుడు, నాయనా నా సేవకుడైన దావీదు. నీ తండ్రి అయిన దావీదు అని దేవుడు చెప్పలా. నా సేవకుడైన దావీదు లాగా నువ్వు నడుచుకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సొలొమోను తర్వాత ఏమండి, రాజ్యాలు రెండుగా చీలిపోతాయి. జెరొబోముని ఉత్తర దిక్కున రాజ్యానికి రాజుగా ఎన్నుకుంటాడు దేవుడు. ఆ జెరొబోముని పిలిచి అంటాడు, నా సేవకుడైన దావీదులాగా నువ్వు నడుచుకుంటే. ఏం చెప్పండి? అందరికీ మాదిరిగా దావీదుని దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే దావీదు తప్పు చేయలేదని కాదు, తప్పు చేసిన మరలా దేవుని వైపు తిరిగాడు. పేతురు, ప్రియమైన దేవులారా, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత యేసుప్రభు చెప్పారు, ఆయన బ్రతుకున్నప్పుడు పేతురుకి చెప్పాడు, ఇప్పుడు నువ్వు చేపలు పట్టే జాలరుగా ఉన్నావు నాయనా, కానీ నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను అని ప్రభు చెప్పారు పేతురికి. అన్నీ నేర్పించారు. సేవ ఎలా చేయాలి, ఊరికి వెళ్ళి సువార్త ఎలా ప్రకటించాలి, అన్నీ నేర్పించారు. దెయ్యాలని వెలగొట్టడం, స్వస్థత పరచడం అన్నీ నేర్పించారు. యేసు ప్రభు మృతి చెందిన తర్వాత వీళ్ళు వెళ్ళి సువార్త చేస్తారని అనుకుంటే ఈయన వెళ్ళి మరలా వదిలేసిన వృత్తిని చేపలు పట్టడం మరలా మొదలుపెట్టారు. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మీరు వచ్చేవాళ్ళు రండి, లేకపోతే మీ ఇష్టం అన్నాడు. ఎలాగా? యేసు ప్రభు చనిపోయాడండి, సమాధి చేశారు. ఇప్పుడు పేతురు అంటాడు, నేను చేపలు పట్టుకుంటానికి వెళ్తున్నానయ్యా, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పాలన. ఇప్పుడు నా పని నేను బ్రతకాలి కదా, నా కుటుంబం బ్రతకాలి కదా, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, వచ్చేవాళ్ళు రండి మీ ఇష్టం, రాని వాళ్ళు మీ ఇష్టం.
ఆయనతో పాటు యోహాను, యాకోబు వాళ్ళు కూడా వెళ్ళారు. కొంతమంది వెళ్ళారు. రాత్రంతా మళ్ళా అదే పరిస్థితి. రాత్రంతా శ్రమ పడ్డారు. ఒక చేప పడలేదు. యేసుప్రభు వారు సముద్రం ఒడ్డున పునరుద్ధానుడై మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత మరలా తప్పిపోయిన ఆ పేతుర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడున్నాడు? సముద్రంలో. సముద్రం ఒడ్డున ప్రభు నిలబడి రాత్రంతా పాపం కష్టపడ్డాడు కదా, ఈయనకి టిఫిన్ రెడీ చేశాడు అనమాట. ఎవరు? ఒడ్డున కూర్చుని చేపలు కాల్చి, నాయన పేతురు రారా, నీకోసం ఏం చేశాను, నాతో కలిసి భోంచేద్దు కానీ రా, నీకు టిఫిన్ రెడీ చేశాను. వస్తాడు, కూర్చుంటాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఏమండి? ఇదే ప్రశ్న ఈరోజు యేసయ్య నిన్ను నన్ను అడుగుతున్నాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, నీకే తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా గొర్రెల్ని ఒకసారి అయిపోయింది, మళ్ళా రెండోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, ప్రేమిస్తున్నానయ్యా, నీకే తెలుసు కదా. సరే, నా గొర్రెల్ని. మళ్ళా మూడోసారి, పేతురు నిజంగా ప్రేమిస్తున్నావా? పేతురుకి బాధ వచ్చేసింది. ఏంటి ప్రభువా, ఎందుకు అడుగుతున్నాడు ప్రభువు ఇలాగా? ఈరోజు నిన్ను నన్ను కూడా అదే ప్రశ్న. నీవు సమ్మతించడానికి సిద్ధముగా ఉన్నావా? దేవుని శక్తిగా నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మకు తోడ్పడడానికి, సమ్మతించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయనకి ప్రాధాన్యతనివ్వడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? నిన్ను నడిపించడానికి, పరిశుద్ధ మార్గములో నిన్ను నడిపించడానికి, మనలో ఉన్న భ్రష్టత్వమును తీసివేసి పరిశుద్ధ మార్గంలో నడిపించడానికి, ఏమండి, మనలోనికి దేవుని శక్తిగా వచ్చిన పరిశుద్ధాత్మకు నీవు సమ్మతించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా?